ఆ ఫ్యాన్ బాయ్ కి తెలీదా తన ఫేవరెట్ హీరోని ఎలా చూపించాలో? ఇందాకే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఒక అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ పోస్టర్ అయితే మన హరిశంకర్ గారు అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో మన కళ్యాణ్ గారి స్వాగ్ చూడండి, యాటిట్యూడ్ చూడండి, స్టైల్ చూడండి, నిజంగా ఇరక్కొట్టేశాడు కదా. ఇంక ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ 2 కదా, సెప్టెంబర్ 1 ఒక పోస్టర్ అయితే వచ్చింది, సెప్టెంబర్ 2 ఒక పోస్టర్ అయితే వచ్చింది. మధ్యలో ఒక షూటింగ్ పిక్ అయితే వచ్చింది బయటికి, విజయ్ దేవరకొండ గారితో ఫోటో దిగింది. మళ్ళీ మొన్న రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ వస్తుంది, అప్డేట్స్ అయితే ఇస్తామని రెడీగా ఒక వీడియోని అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఈ రోజు ఒక పోస్టర్ అయితే వచ్చింది. వీటన్నిటిలో కూడా ఉన్నది ఒకటే స్టిల్ అన్నమాట. దాన్నే జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి హరిశంకర్ గారు అయితే వదులుతానే ఉన్నారు. కాబట్టి దీన్ని అయితే కొద్దిగా చేంజ్ చేసుకుని వేరొక కాస్ట్యూమ్ లేదేమో నాకు తెలిసి ఈ ఫస్ట్ సింగిల్ లో మొత్తం ఇదే కాస్ట్యూమ్ మీద అయ్యి ఉంటది. మరి అయితే వెయిట్ చేసి అయితే చూద్దాం. ఒకవేళ ఇంకొక కాస్ట్యూమ్ కనుక ఉంటే ఆ కాస్ట్యూమ్ మీద ఉన్న స్టిల్స్ అయితే రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఉన్న స్టిల్ బాగాలేదు అని నేనైతే అంటలేదు, కానీ చూసినట్టే అనిపిస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఉంది, స్టైల్ ఉంది, యాటిట్యూడ్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ చూసిన స్టిల్లే చూసిన విధంగా చూసినట్టు చూపించిన విధంగా ఇవే వదులుతున్నాడు అనమాట. ఇంకేమైనా వదిలితే బాగుండని నేనైతే అనుకుంటున్నా. మరి ఎల్లుండి డిసెంబర్ 9వ తారీఖున సాయంత్రం 6:30కి అయితే ఈ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ప్రోమో అయితే మన ముందుకైతే వస్తే మరి చూద్దాం. ఈ సాంగ్ మొత్తంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాగే కనిపిస్తారా, ఇంకొక వేరియేషన్ ఏమైనా ఉందా అనేది మనకి చిన్నగా క్లారిటీ అయితే రాబోతుంది. కానీ ప్రోమోలో పెద్ద క్లారిటీ అయితే రాదు. ఫుల్ సాంగ్ వచ్చాకే మనకైతే ఆ క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ గారు ఫుడ్ ట్యాపింగ్ మ్యూజిక్ అయితే అందించాడంట. అంత అద్భుతమైన మ్యూజిక్ అందించాక మరి ఎవరైనా డాన్స్ వేయకుండా ఉంటారా? అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పాట విని ఎంతో ఎనర్జీ అయితే తెచ్చుకొని ఈ పాటలో కొన్ని అదిరిపోయే మూమెంట్స్ అయితే వేశారంట. ఆ మూమెంట్స్ చూసిన తర్వాత ప్రతి కళ్యాణ్ గారి ఫ్యాన్ కి అయితే పండగలాగైతే అనిపిస్తుందంట. నిజంగా ఐ ఫీస్ట్ లాగైతే ఉంటదని టాక్ అయితే చాలా బాగా వినపడుతుంది. మనం చూసుకుంటే గబ్బర్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి చేత డాన్స్ అయితే వేపించాడు. ఆయన అక్కడ స్క్రీన్ పైన డాన్స్ చేస్తుంటే ఇక్కడ కింద స్క్రీన్ లో చూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా చొక్కాలు అయితే చింపుకున్నారు. సేమ్ అదే రకమైన ఫ్యాన్ స్టఫ్ అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అయితే మన హరిశంకర్ గారు అయితే పెట్టాడు. దానికి సంబంధించిన చిన్న ప్రోమోని ఎల్లుండి అయితే మనం అయితే చూస్తాం 6:30కే. దాని తర్వాత ఫుల్ లిరికల్ వీడియో అయితే రిలీజ్ అయింది. నాకు తెలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కంటెంట్ గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అనమాట. ఈ సినిమా మొత్తం కూడా ఫ్యాన్స్ మూమెంట్స్ తో మన హరిశంకర్ గారు అయితే నింపేసి ఉంటాడు. ఎందుకంటే అది అలా జరిగింది. అంటే స్టోరీ లైన్ బాగానే ఉంటది, కానీ సినిమా మొత్తం కూడా గూస్ బంప్స్ స్టఫ్ తో నింపేశారు అనే టాక్ అయితే బాగా నడుస్తుంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో టీజర్, ట్రైలర్ ఇవన్నీ వస్తాయి కదా. ఆల్రెడీ 2 టీజర్లు అయితే వచ్చినాయి, మనం అయితే చూసాం. చూద్దాం ట్రైలర్ ఇవన్నీ చూసిన తర్వాత ఎలా ఉంటుందో. మరి అదనమాట మ్యాటర్. ఎల్లుండి అయితే ప్రోమో వస్తుంది. మరి ఇందాక వచ్చిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.